హలో అందరికీ, వెల్కమ్ టు హిమజ తోట వ్లాగ్స్. నేను ఈరోజు జస్ట్ కొన్ని గార్డెన్ సప్లైస్ అలా కొందామని చెప్పి B&M స్టోర్కి అయితే వచ్చా అనమాట. అలాగే మీకు స్టోర్ చూపిద్దామని చూపిస్తున్నాను. సో ఈ స్టోర్ బేసికలీ ఏంటంటే అన్నీ మోస్ట్లీ చాక్లెట్స్, ఇలా స్టేషనరీ, అన్నీ హోమ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. మీకు ఒక్కొక్కటి చూపిస్తుంటే తెలుస్తూ ఉంటుంది. ఇలా మీకైతే ఫుల్ చాక్లెట్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట ఒకటే దగ్గర ఈ స్టోర్లో. లాస్ట్ మినిట్ షాపింగ్స్ కానీ లేకపోతే అన్నీ ఒకటే దగ్గర షాపింగ్ చేయాలి అన్నప్పుడు ఈ స్టోర్ చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. చూడండి అసలు ఎన్ని వెరైటీస్ ఉంటాయో. అలాగే ఇక్కడ చూడండి, ఈస్టర్కి ఇక్కడ ఎగ్ షేప్లో ఉన్న చాక్లెట్స్ చాలా ఫేమస్ అనమాట. అందరూ కొని పిల్లలకి ఇస్తూ ఉంటారు. సో చాలా అన్ని కంపెనీస్లో ఎగ్ షేప్లో చాక్లెట్స్ అనేవి పెడతారనమాట ఈ టైంలో. అలాగే డెకరేషన్ ఐటమ్స్ ఎక్కువ ర్యాబిట్వి అవన్నీ ఉంటాయి అన్నమాట ఈ టైంలో. అలాగే నార్మల్ బాత్కి సంబంధించినవి, షాంపూస్, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట ఈ స్టోర్లో. అంటే కొంచెం డిస్కౌంటెడ్ ప్రైజెస్లో ఉంటాయన్నమాట. అన్నీ ఒకటే దగ్గర కొనుక్కోవాలన్న వాళ్ళు ఈ స్టోర్కి వచ్చేస్తే అయిపోతుంది. జస్ట్ వెజిటేబుల్స్ ఇలాంటివి అమ్మరు వీళ్ళు, మిగతావన్నీ అమ్ముతారన్నమాట. ప్యాన్స్ మొత్తం అన్నీ. చూడండి, ఇవి కూడా బట్టలు ఉతుకునేవి, లిక్విడ్ అన్నీ ఉంటాయి. ఫేక్ ప్లాంట్స్, క్యాండిల్స్ చూడండి డిఫరెంట్ టైప్స్లో ఎలా ఉన్నాయో. డిఫ్యూజర్స్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే కిచెన్వి అప్లయన్సెస్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. కెటిల్ అన్నీ వచ్చి చూసుకోవాలి, కానీ ఆల్మోస్ట్ మొత్తం చాలా దొరుకుతాయి అన్నమాట ఈ స్టోర్ అయితే. మనకి వెజిటేబుల్స్ అవి ఉండవని తప్పించి మిగతా సామాన్ అంతా ఉంటుంది ఇక్కడ. ఫ్రైయింగ్ ప్యాన్స్, ఇంకా అలాగే బేకింగ్కి ట్రేస్, ఇంకేవేవి వాడతారో అన్నీ ఉన్నాయి. ఎట్లా అంటే ఇక్కడ షాప్స్ అన్నీ థీమ్ ప్రకారం డెకోర్ అంతా మార్చేస్తూ ఉంటారనమాట. క్రిస్మస్ వస్తుంటే క్రిస్మస్ థీమ్, క్రిస్మస్ అవ్వగానే వ్యాలంటైన్స్ డే వస్తుంది కాబట్టి ఆ థీమ్ పెడతారు. మళ్ళీ ఇప్పుడు స్ప్రింగ్ వస్తుంటే అన్ని ఫ్లవర్స్ అలా వేసి ఆ థీమ్ పెడతారనమాట. అట్లా మళ్ళీ అది అయిపోగానే ఈస్టర్, ఇప్పుడు ఈస్టర్ వస్తుంది కాబట్టి ఈస్టర్, అలా అన్నీ మార్చేస్తూ ఉంటారనమాట. మనకి యూస్ఫుల్ అంటేనే కొనుక్కోవాలి, చూసి టెంప్ట్ అయిపోయి కొనుక్కోకూడదు అనమాట. అందుకే కొనే ముందు కొంచెంసేపు ఆలోచించాలి, నాకు అవసరమా, నిజంగా వాడుకుంటానా లేదా అని ఆలోచించుకొని కొనుక్కోవాలన్నమాట. ఈ కప్స్ అన్నీ 3 pounds 2 pounds ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. ఈ ప్లేట్ చూడండి, చెప్పా కదా స్ప్రింగ్ ఫ్లవర్ అని చెప్పి ఇంకా ఫ్లవర్ థీమ్లో పెట్టారనమాట.
ఇలా పెట్కి టాయ్స్ సెక్షన్ కూడా ఉంటుందన్నమాట అన్నీ. అండ్ చూడండి సూట్ కేసెస్, ఇలా పెద్ద పెద్ద స్టోరేజ్ బాక్సెస్, ఇంకా ఫర్నిచర్స్ కూడా ఉంటాయన్నమాట. చైర్స్, టేబుల్స్, బెడ్ సైడ్ టేబుల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి స్టోర్లో. ఇది 20 pounds అంట చైర్. ఈ సూట్ కేసులు చూడండి ఎంత చిట్టుగా బుడ్డిగా ఉన్నాయో. 25 pounds అంటే. పెయింటింగ్కి పెయింట్స్ ఇలా అన్నీ ఉన్నాయన్నమాట ఇంట్లోకి. అండ్ ఇక్కడ చూస్తే మనకి డువెట్స్ ఇంకా పిల్లోస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇది 25 pounds. అలాగా చిన్న పిల్లలవి దుప్పట్లు అయితే 7 poundsకి అలా ఉన్నాయన్నమాట. పిల్లోస్ అయితే 10 poundsకి ఉంది. అండ్ నేను వచ్చింది గార్డెన్ కోసం కాబట్టి నేను మిమ్మల్ని గార్డెన్ సెక్షన్కి తీసుకెళ్తాను. చూడండి, నాకు అంత నాలెడ్జ్ లేదు గార్డెన్ మొక్కల పేర్లు ఇవన్నీ, బట్ మనకు తెలిసినవి ఏమన్నా దొరికితే తీసుకెళ్దామని వచ్చా అనమాట. ఈ మొక్క 25 pounds అంట. పాట్లో పెట్టి అమ్ముతున్నారు ఆల్రెడీ. అలా ఉన్నాయి. 1250కి కొన్ని. ఇండోర్ ప్లాంట్స్ అని ఇక్కడ పెట్టారనమాట. ఇంకా బయట కూడా ఉంటుంది అవుట్డోర్, వెళ్ళి చూద్దాం మనం. అండ్ ఇవి వచ్చేసి సీడ్స్ అనమాట, ప్లాంట్స్వి. చాలా ఉన్నాయి. ఫ్లవర్సే కాదు, మనకి ఇక్కడ వెజిటేబుల్వి కూడా ఉన్నాయి చూడండి. త్రీ ఫర్ 5 pounds, ఒకటైతే 2 poundsకి అలా ఉన్నాయి అన్నమాట. కొన్ని 3 poundsకి అలా ఉన్నాయి. బయటికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ప్లాంట్స్ బాగా పెరగడానికి ఇలా లిక్విడ్స్ ఇవి వేస్తారనమాట. అది వచ్చేసి 579కి అమ్ముతున్నారు ఈ బాటిల్. చూడండి, ఇట్లా డిస్కౌంట్లో 4 కొంటే 10 poundsకి, ఈచ్ అయితే 350కి అలా ఉన్నాయన్నమాట. మొత్తము హర్బ్స్, లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అరటి చెట్టు ఉండాలి, ఇప్పుడు ఉందో లేదో చూద్దాము మొత్తం తిరిగి మెల్లిగా. అండ్ అలాగే ఇక్కడ గార్డెన్లో వాడుకునే ఫెన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇలా వుడ్వి. ఇది ఆలివ్ ట్రీ అంట, 60 years oldది. చూడండి ఎంత పెద్ద దానిలో పెట్టారో. దాని ప్రైస్ వచ్చేసి 385 pounds అన్నమాట. ఇలా పుల్లలు పాతుకోవడానికి అవన్నీ బ్యాంబూ కేన్స్ అమ్ముతున్నారు అనమాట. హైట్ బట్టి ప్రైస్ ఉంది.
అలాగే మట్టి అన్నీ అమ్ముతున్నారు. అండ్ ఆల్సో మన గార్డెన్లో పెట్టుకోవాలంటే ఇలాంటిది ఒకటి కూర్చోడానికి, ఇది వచ్చేసి 200 pounds అనమాట. ఇంకా ఎవరికైనా బెంచ్ పెట్టుకోవాలని ఉంటే పిక్నిక్ బెంచ్, ఇది 130 pounds. అలాగే స్టోన్స్ అన్నీ ఉన్నాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు అది వింటర్ స్టార్టింగ్లో అనమాట వచ్చాను, సో ఇన్ని లేవు అప్పుడు. ఇప్పుడు స్ప్రింగ్ రాబోతుంది కాబట్టి ఫుల్ స్టాక్ అయితే పెట్టారు. అప్పుడు వచ్చినప్పుడు ఇన్ని అయితే లేవు. ఈ బెంచ్ కావాలంటే 100 pounds అంట. నేను చేసిన షాపింగ్ అయితే ఇదనమాట. ఒక 2 type of ఫ్లవర్స్, ఒక చిన్న కేక్ బేకింగ్ ట్రే, ఇంకా ఒక కిచెన్ టవల్ రోల్ తీసుకున్నా అనమాట. నా షాపింగ్ అయిపోయింది, సో నేను ఇంటికి వెళ్ళబోతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.